అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రజలు తమ వంతు విరాళాన్ని వినూత్న పద్ధతిలో అందిస్తున్నారు. ఇవాళ ఏపీలో వృద్ధులకు పింఛన్ అందించారు. ఈ పింఛను రాజధాని నిర్మాణానికి తిరిగి ఇస్తున్నారు కొందరు. ఏలూరు జిల్లా తలికలపూరులో ఓ మహిళ తన పింఛన్తో పాటు మరో 3,000 కలిపి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈమెను ఆదర్శంగా తీసుకొని మరికొందరు విరాళాలు అందివ్వాలని కూటమి నాయకులు కోరుతున్నారు. ఈరోజు పెన్షన్ల నిమిత్తం వితంతువులు వృద్ధాప్యం అలాగే వృద్ధాప్యం పెన్షన్లో వికలాంగుల పెన్షన్లో మా తడికులపూరు గ్రామానికి సుమారు 1,023 పెన్షన్లు పంచిపెట్టడానికి 72 లక్షల రూపాయలు వచ్చినాయి. అవి ఆ కార్యక్రమంలో మేము పంచుతా ఉండగా సూర్యదేవర పద్మావతి గారి ఇంటికి వచ్చి 7,000 రూపాయల పెన్షన్ వితంతు పెన్షన్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఆవిడ ఆ 7,000 జతకి 3,000 వేసి మన రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం నేను ఉడతా భక్తిగా విరాళంగా నేను ఇస్తున్నానని చెప్పి ఆవిడ ఇవ్వడం జరిగింది. మరి ఆవిడ పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమం నిమిత్తం 10,000 విరాళంగా ఇవ్వడం మా చేతికి జరిగింది. మేము రాజధానికి ఈ అమౌంట్ మేము పంపుతాం జరుగుద్ది. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ వంతు ఆవిడని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఎంతో కొంత విరాళంగా ఇస్తే మన రాజధాని త్వరగా పూర్తి అవుద్దని మీ ద్వారా మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. జగన్నాథుడు పెట్టిన భస్మాసుర హస్తాన్ని రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఈ సందర్భంలో పెన్షన్లు పంచేటప్పుడు ఒక ఆవిడ ముందుకొచ్చి 7,000 రూపాయలు ఇస్తే 3,000 రూపాయలు వేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వాడండి అని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయం. ఇలా అందరూ ముందుకు రావాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జీతం తీసుకోవడానికి తీసుకుందాం అనుకున్నారు, అది మానేసి రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి.